హలో వ్యూవర్స్, నేను రోహాన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. రిజిస్ట్రేషన్ అయినా కూడా కొన్ని సందర్భాల్లో చట్టపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. అసలు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎలాంటి సందర్భాల్లో కోర్టు పరంగా అంటే చట్టపరంగా మనం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసినా కూడా మళ్ళీ సమస్యలు వస్తూ ఉంటాయి. కోర్టు వివాదాలు అని చెప్పేసి రకరకాలుగా అసైన్ ల్యాండ్ ఏదో ఒకటి ఉంటుంది. సో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎలాంటి సందర్భాల్లో వివాదాలు వస్తూ ఉంటాయి, వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలండి? రిజిస్ట్రేషన్ అయినటువంటి వివాదాలు అంటే మోస్ట్లీ ఈ యొక్క జాయింట్ ప్రాపర్టీ ఆస్తులు ఉంటాయి, యాన్సిస్టర్ ప్రాపర్టీ ఆస్తులు ఉంటాయి. యాన్సిస్టర్ ప్రాపర్టీ తాతల నుంచి వచ్చిన ఆస్తి, అందులో నుంచి ఒక అన్న మొత్తం ఆస్తి అమ్ముకుంటాడు తమ్ముళ్ళ తెలియకుండా. అప్పుడు అతని యాన్సిస్టర్ ప్రాపర్టీ అతను పెద్ద కొడుకు సంరక్షిస్తాడని ఆస్తిని పెట్టుకుంటే అతను తమ్ముళ్ళ తెలియకుండా అమ్మినప్పుడు అప్పుడు అది వివాదంగా మారిపోతుంది. ఎందుకంటే ఇది కొన్న వాళ్ళకి అతను ఓనర్ అనుకుని కొనుక్కుంటారు, కాకపోతే వాళ్ళకి అతనికి పూర్తి హక్కు ఆస్తి పైన ఉండదు, కొంత భాగం వరకే ఉంటుంది. సో అప్పుడు అలాంటి వివాదాలు ఏర్పడతాయి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్లు ఒకరి నుంచి ఒకరికి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ల వివాదాలు కూడా ఏర్పడతాయి. అంటే ఒకవేళ మైనర్ ఆస్తిని ఎవరైనా కొనుక్కున్నట్లయితే వివాదాలు ఏర్పడతాయి. కోర్టులో ఉన్నటువంటి ఆస్తిని కూడా రిజిస్టర్ చేస్తారు, కోర్టు వివాదాలలో ఉన్న ఆస్తిని. అలాంటప్పుడు కూడా మనకు వివాదాలు ఏర్పడతాయి. అలాగే డబుల్ రిజిస్ట్రేషన్ అయిన ఆస్తులు ఉంటాయి, వాటిపైన కూడా వివాదాలు ఏర్పడతాయి. రిజిస్ట్రేషన్ అయినప్పటికీ ఆస్తులకు వివాదాలు ఎందుకు ఏర్పడతాయి అంటే ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఈ అన్ని పరిశీలించదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఏం కావాలి? పైసలు కావాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పైసలు కడితే రిజిస్ట్రేషన్ చేసేస్తారు. అంటే ఆ తర్వాత వివాదం ఉన్న చేసి మనం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో కాబట్టి రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన మనం అది జెన్యూన్ ప్రాపర్టీ అనుకోవడానికి లేదు, పరిశీలించుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్ని మనం చూసుకొని అందులో అన్ని రకాల లింక్ డాక్యుమెంట్లు గతంలో లింక్ డాక్యుమెంట్లు అన్ని పరిశీలించినట్లయితే అప్పుడు మనకు ఈ యొక్క ఏమైనా తనఖా పెట్టిన ఆస్తులు కూడా ఉంటాయి, అది కూడా రిజిస్ట్రేషన్ అయితే. సో అలాంటి తనఖా పెట్టిన ఆస్తులు కావచ్చు, లేదా కొన్ని భూములలో ప్రభుత్వ భూములు ఉంటాయి, 22A నిషేధిత భూములు ఉంటాయి, దేవాదాయ భూములు ఉంటాయి, వక్ఫ్ భూములు ఉంటాయి, ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ అనేది ఉన్నది ఆయనకు ఆల్రెడీ ఒక ఇనాం భూములు ఉన్నాయి, ఓఆర్సీ ఉన్నది లేదు చూసుకోవాలి. ఇట్లా ఏ రకంగా చూసుకున్నా రిజిస్ట్రేషన్ అయినంత మాత్రం నా జీవనం జెన్యూన్ అని అనుకోవడం లేదు. దీనికి అన్నీ ఉన్నటువంటి లోపాలన్నీ మనమే పరిష్కరించుకోవాలంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కావచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు, తనఖాలు కావచ్చు, ఇట్లా ఏ యొక్క డిఫరెన్సెస్ ఉన్నా అవన్నీ బాధ్యతగా చూసుకొని వివాదాలన్నీ పరిశీలించుకొని, లేదంటే ఒక లీగల్ ఒపీనియన్ ఒక అడ్వకేట్ని తీసుకొని పెట్టుకొని అప్పుడు మాత్రమే ఆ యొక్క ప్రాపర్టీని కొనుగోలు చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.